నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. డిమాండ్ చేసిన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. మీడియాను దూషించిన ఏటు వైసీపీ నేత విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఛానల్స్ ప్రతినిధులతో జనం సైతం విప్పిన గళం. మీడియాకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. విజయసాయిరెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలని డిమాండ్. వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నాం వెల్లడించిన తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ. మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన జర్నలిస్టులు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ ఆర్ఎండ్బి మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. నేటి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి కాంతిలాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ ఎస్డీసీ రామ్మోహన్, ఆర్ఓ ఎన్హెచ్ఏఐ ఆర్కే సింగ్, ఏపీ ఆర్ఓ రాకేష్ కుమార్, మోర్త్ విజయవాడ సిఈ వి రామచంద్రరావు, తిరుపతి ఆర్ఎండ్బి ఎస్ఈ మధుసూదన్ రావు, మాజీ టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్ నందు ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షించి మదనపల్లెకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. సదర్ కేంద్ర మంత్రి నేటి రాత్రి తిరుమల చేరుకొని మరుసటి దినం గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ నగరి పట్టణం నందు వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయంలో ఆడి నెల మాస ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ నగరి పట్టణం నందు వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయంలో ఆడి మాస ఉత్సవాల సందర్భంగా నగరి ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు, బిస్కట్లు, రోగులకు సరిపడా పరుపు దిండ్లు 108, చక్రాల కుర్జీలు 2, చేతి కర్రలు 3, వినికిడి పరికరాలు 4 రోగులకు అందించారు. కొందరి దాతల సహకారంతో వారి ఔదార్యంతో రోగులకు కావలసిన కొంతవరకు వీలున్నంత వస్తువులు ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్లో పనిచేయు పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ వస్త్రదానం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఆదిపరాశక్తి ప్రచార కమిటీ అధ్యక్షులు టి గంగాధర్, నగరి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డాక్టర్ కార్తికేయన్, డాక్టర్ మహేష్, డాక్టర్ మౌనిక, డాక్టర్ పూజిత, హెడ్ నర్స్ ఆదిలక్ష్మి, ఎక్స్రే ఇన్ఛార్జ్ పాండు, నగరి ఆదిపరాశక్తి ఆలయ కార్యనిర్వాహకులు, కమిటీ సభ్యులు, మహిళా ఓం శక్తి భక్తులు, సేవకులు పాల్గొన్నారు. నగిరి ఓం శక్తి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చాలా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనవి వస్తువులన్నీ వీళ్ళు డొనేట్ చేయడం చాలా సంతోషం. ఇలా ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రతి వార్షికోత్సవానికి హాస్పిటల్కి పేదలకి కావాల్సిన ఎన్నో వస్తువులు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమంలోనే ఈరోజు కూడా చాలా వాళ్ళకి క్లచెస్, వీల్ చైర్స్, దిండులు, ఇంకా చాలా బెడ్షీట్స్, అందరికీ పండ్లు, బ్రెడ్, పాలు అన్నీ డొనేట్ చేశారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ అన్నారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేస్తామని పేర్కొన్నారు.
ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపునేని హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి భారతి అధ్యక్షతన తిరుపతి, చిత్తూరు జిల్లాల ఉమ్మడి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు నెల్లిమర్లలో ఇఫ్టు సంస్థాపకులు, నిరంతర ఉద్యమకారులు, ఇఫ్టు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు కామ్రేడ్ ఉరిటి ఉమామహేశ్వరరావు, బైరెడ్డిపల్లి ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీదేవి, ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ 1 నిమిషం మౌనం పాటించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకుడు పి వెంకటరత్నం, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వెంకటరత్నం, నాయకురాళ్లు ఆర్ సుజాత, కల్పన, స్వరాజ్యలక్ష్మి, శాంతకుమారి, ధనలక్ష్మి, వాణి, పద్మ, అనుపమ, శశి, మునెమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ చేయాలి, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి, అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలి, ఇంకా నాణ్యమైనటువంటి ఫుడ్ని అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలి. ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే ఐసీడీఎస్కు బడ్జెట్ని కేటాయించి మా యొక్క సమస్యల యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము. వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి మాకు వేతనాలు పెంచేదానికి, మా యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి కృషి చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మళ్ళా కూడా మేము మంత్రులను, అధికారులు కలిసి మా యొక్క సమస్యలపైన మెమోరాండము ఇవ్వడానికి నెల 22వ తేదీ విజయవాడకి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మినీలు మెయిన్ చేయాలనేసి అంగన్వాడీ వర్కర్లకి చాలా పని ఒత్తిడి ఉంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ సమ్మెకు ముందు ఆపివేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రంగంలోకి తీసుకొచ్చింది. ఈ ఎఫ్ఆర్ఎస్ని మానేయాలనేసి మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. రేపు 22వ తారీఖు రాష్ట్ర కమిటీ జరగబోతుంది. రాష్ట్ర కమిటీలో ఇంకా మెరుగైన ఇవి తీసుకొని మేము మంత్రుల్ని, అధికారులని కలవబోతున్నాం. మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ఆలోచించాలనేసి కోరుతున్నాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతోందని, వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నామని తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్లపైనే ఉంటుందని, ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512ను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తక్కువ ధరకు రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతల భాగోతాల గురించి సాక్ష్యాధారాలతో సహా శ్వేతపత్రంలో పొందుపరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు చినబాబు, రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్యం శ్రీనివాసులు, రజనీకాంత్ నాయుడు, ఆముదాల తులసి సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు ఉట్లా సురేంద్ర నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, నగర నాయకులు సుబ్బారావు, దేపూరి నాగప్రతాప్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సహజ వనరులు దోపిడీలు, ఇంకా ఇసుక మాఫియా, తర్వాత ఇంకా గనులు కూడా ఎన్నో, మనకు కొన్ని బైరటీస్ కానివ్వండి, చాలా గనులు ఉన్నాయి మనకి. వాటన్నిటిని కూడా అక్రమంగా వాళ్ళకి లేనటువంటి పర్మిషన్లు, లైసెన్స్ లేనటువంటి భూముల్లో కూడా వాళ్ళు అక్రమంగా తవ్వుకొని వాటన్నిటిని కూడా అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి గత ప్రభుత్వం మీద తప్పకుండా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు తరలించి ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూడా మేము ఖర్చు పెడతామని కూడా మన ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మనము అన్ని విషయాలు కూడా తప్పకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీలు, అక్రమాలు ప్రజలకు చెప్తేనే అర్థమవుతుంది. ఈ రోజున మనము ఇస్తున్నటువంటి పరిపాలన, సుపరిపాలన అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి
తెలియాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి దందాల్ని మనం ఫస్ట్ తెలియజెప్పి తర్వాత వాళ్ళకే అర్థం కావాలి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన అనేసి. ఇప్పటికే తెలుసుకున్నారు, ఓట్లు వేయడం జరిగింది. ఇంకా కూడా మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే తప్పకుండా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. మేము కూడా మరి తెలుగుదేశం నాయకులుగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఫిషరీస్, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, మధ్యప్రదేశ్ ఎంపీ పాల్గున్ సింగ్లకు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేరువేరుగా స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు కల్లూరు సర్కిల్ పరిధిలోని ఐరాల పోలీస్ స్టేషన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తనిఖీ చేశారు. కొత్త చట్టాలను ప్రతి పోలీస్ స్టేషన్ నందు అమలు పరచాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సర్కిల్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి తదితర కేసుల రికార్డ్స్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతులపై కేసుల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుల అరెస్టు కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. స్టేషన్లోని క్రైమ్ రికార్డ్స్ను, కేసు డైరీ మరియు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హోటల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రాత్రి మరియు పగట బీట్ల పనితీరును నిరంతరం మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, 174 సిఆర్పిసి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, భూ వివాదాలు, పాత గొడవలు మొదలైన వాటిని లిస్ట్ అవుట్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా పోలీసులు ఇంటింటికి వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలు, కొత్త చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా వారి పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. మ్యాట్రిమోనీ ఇష్యూస్ పై దృష్టి పెట్టాలని, అంతేకాకుండా సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్ల మోసాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో నేరాలపై అవగాహన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్డిపిఓ రాజగోపాల్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ బాలయ్య, కల్లూరు సిఐ శ్రీనివాసులు, ఐరాల ఎస్ఐ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయిరెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓ అధికార నేతతో అక్రమ సంబంధం ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మీడియాలో వచ్చిన వాస్తవాలపై A2 నిందితుడు ఖండన ఇవ్వకుండా టోటల్ మీడియానే నోటుకొచ్చినట్లు విజయసాయిరెడ్డి దూషించడం బాధాకరమని స్థానిక 4 కాళ్ల మండపం వద్ద బుధవారం సాయంత్రం విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను ప్రెస్ క్లబ్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరంతో పాటు ప్రజా నేతలు మూకుమ్మడిగా కలిసి దగ్ధం చేశారు. ముందుగా స్థానిక మహా టీవీ సిబ్బంది ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి డౌన్ మీడియాకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడి స్థానంలో ఉన్న A2 నిందితుడు ఇలా దిగజారి మాట్లాడడం తగదని హెచ్చరించారు. వెంటనే విజయసాయిరెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, మాజీ కార్యవర్గం ప్రతినిధులు, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కాళహస్తి గిరిబాబు, భాస్కర్, భాగవతుల శ్రీనివాసులు, చిన్న పత్రికల ఎడిటర్ సంఘం ఉపాధ్యక్షులు కోలా లక్ష్మీపతి, ప్రస్తుత పాలక పార్టీ టీడీపీ నేతలు చినబాబు, నాదెండ్ల ప్రసాద్ తదితరులతో పాటు ఏపీజేఎఫ్ ప్రధాన నేతలు, ఆంధ్రనాడు సంపాదకులు హరిబాబు, గల్లా మహేష్, మురళీకృష్ణ ఇతరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా యాజమాన్యాలపై, రిపోర్టర్లపై వాడిన భాషను ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయిరెడ్డి, నీకు సంస్కారం ఎటూ లేదు, పెద్దరికమూ లేదు. కనీసం నువ్వు వెలగబెట్టే ఆ రాజ్యసభ పదవికైనా నువ్వు గౌరవించి హుందాగా మాట్లాడతావు అనుకుంటే 100 అడుగులు దిగజారిపోయి నువ్వు మాట్లాడిన భాష నిజంగా సమాజం తలదించుకునే విధంగా ఉంది. మీరు కొట్లాడుకొని మీ కుటుంబ కథ చిత్రంలోకి మీడియాను లాగడం ఏంది? నీపైన ఆరోపణలు చేసింది ఎవరు? నీ మీద ఆరోపణలని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీరు కొట్లాడుకొని మీ కుటుంబ కథా చిత్రంలోకి మీడియాను తీసుకొచ్చి యాజమాన్యాలను మీరు ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? విజయసాయిరెడ్డి మీడియా రిపోర్టర్లు, మీడియా సంస్థల మీద అబాసుపాలు ఆయన మాట్లాడే భాష తెలుగు సమాజం క్షమించదు. ఇటువంటి సందర్భంలో ఆయన వ్యవహారం ఏదన్నా ఉంటే ఆయన సొంతంగా చూసుకోవాలి, కానీ మీడియా సంస్థలని లేదా వచ్చినటువంటి రిపోర్టర్లను ఒరే గిరే అని చెప్పి మాట్లాడడం బాధ్యత కాదు. అందులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వయసు రీత్యా కానీ అక్కడ ఉన్న పదవి దృష్ట్యా కానీ హుందాగా వ్యవహరించాల్సింది పోయి ప్రెస్ స్టేషన్కి పోయి ప్రభుత్వం పోయింది కదా అని చెప్పి ఆయన రిపోర్టర్లను ఒరే తెరే అని మాట్లాడడం అనేది సభ్యత సంస్కారం కాదు. ఈరోజు నువ్వు మోసం చేసిన ఆయన కేసు పెట్టుంటే నువ్వు దాని మీద సమానం చెప్పకుండా వాళ్ళ నీ డబ్బులంతా అమ్మాయి బినామీగా పెట్టి ఒక ఎస్టీ మహిళని లొంగపరుచుకొని ఈరోజు మీడియా మీద నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావు విజయసాయిరెడ్డి. తక్షణం ఉపరాష్ట్రపతి కూడా చర్యలు చేపట్టి విజయసాయిరెడ్డిని తక్షణం రాజ్యసభ నుంచి బయటికి పంపించి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల్లో ఉండే మీడియా వారి కేంద్రాలకు వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయన ఈరోజు తప్పును సరిదిద్దుకుంటేనే బయటికి రావాలని, లేకపోతే అన్ని మీడియా కేంద్రాల్లో కూడా వాళ్ళని తిరిగి మేము అన్ని రకాలుగా ఎదుర్కొంటాము. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం తప్పులు చేసినప్పుడు మీడియా ద్వారా ఏదైనా ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఈరోజు సాంకేతికంగా నువ్వు DNA టెస్ట్కి రెడీగా లేదు, నువ్వు నార్కో టెస్ట్కి రా, సాంకేతికంగా నీకు ఎన్ని అవకాశాలను కోర్టుకు పోయి నిరూపించుకో. స్థాయి రాజ్యసభ సభ్యుడిగా మీరు ఏ స్థానంలో ఉన్నారు? నేను ఒక ఛానల్ పెడతానంటారు. మీలాంటి దొంగలుగా అది ఛానల్ పెట్టాల్సింది. నీతి నిజాయితీగా దేశాని కోసం కష్టపడేవాళ్ళు ఛానల్ పెట్టాలి.
మీరు ఛానల్ పెట్టారనుకోండి ఇంకా మీ పరివే పోతుంది. ఎందుకంటే మీడియాలో ఒక కలుపు మొక్కలాగా మీరు కూడా తయారవుతారు. దయచేసి ఆ ప్రతిపాదన మీరు మానుకోండి, గౌరవాన్ని కాపాడుకోండి, మీడియాకు క్షమాపణలు చెప్పండి, మీ బెయిల్ రద్దు చేయకుండా కాపాడుకోండి కావాలంటే. అంతేగాని ఇలా మీడియా మీద అనవసరమైన ఆరోపణలు చేసి ప్రతిష్ట దిగజార్చుకోవద్దండి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బత్తెన మధుబాబు, ఎంసీ మధు క్యాటరింగ్ ను బుధవారం స్థానిక కూటమి నేతల మధ్య ఘనంగా ప్రారంభించారు. స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు కోల ఆనంద్, రాజారెడ్డి, పొలకల మల్లికార్జున్, అన్న అనిత, నవీన్ కుమార్ రెడ్డి, కీర్తన, కిరణ్ రాయల్, సుమన్ రాయల్ తదితర అతిథులు భారీగా తరలిరాగా సుస్వాగత పలకరింపుల మధ్య ఆ గరుడ వారిది గొడుగు పట్టిందా అన్న విధంగా ప్రాంతం పులకించిపోయింది. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం రోడ్డుపై వెళ్లే శ్రీవారి భక్తులకు సైతం ఆకలి తీర్చింది. తిరుపతి పట్టణంలో ఒక హోటల్లో వ్యాపార నిమిత్తంగా మంచి ఆహారాన్ని అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఈవెంట్స్ కూడా బల్క్గా కూడా 2000 మందికి, 5000 మందికి, 10,000 మందికి కూడా చేయగలిగే సామర్థ్యం మధుస్ ప్యారడైజ్ యాజమాన్యానికి ఉంది. అందులో భాగంగా ఈరోజు ఒక తిరుపతి నడిబొడ్డులో మంచి బిజినెస్ సెంటర్లో యాత్రికుల సందర్శన స్థలంలో మంచి భోజన ఆహారాన్ని యాత్రికులకు, తిరుపతి పట్టణ ప్రజలకు అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ యాజమాన్యంకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా అందరినీ సంతృప్తిపరిచే విధంగా మంచి భోజనాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ మన్ననలు పొంది హోటల్ అభివృద్ధికి దినదినానికి అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ప్రపంచంలోకంతా అత్యంత పవిత్రమైన తిరుపతి. ఈ తిరుపతి ఏ స్థాయికి జరిపిందో మీ అందరికీ తెలుసు. ఆ దేవదేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ శ్రీనివాసుడు మరో రూపంలో, మా సీనన్న రూపంలో తిరుపతిని కాపాడటానికే వచ్చాడు మా సీనన్న. ఎందుకంటే మాకు చాలా బాధ ఉంది. తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కనీసం కల్తీ ఆహారాలు కూడా కల్తీ అయిపోయినాయి. నా శక్తి కొద్దీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఫస్ట్ నుంచి ఆయన ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా పస్తులు పడినారో ఆ రోజు ఆయన డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయమని మాకు పిలుపునిచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికులకు నేను నిత్యం నా వల్లైనంత వరకు అన్నదానం చేస్తూ అన్న దీంట్లో నడుస్తాం మేమందరూ. ఈరోజు కూడా అందరూ తృప్తిగా భోంచేయాలని ఈరోజు తొలి ఏకాదశి అందరూ వెజిటేరియన్ పెట్టమన్నారు. కానీ నా మనసు ఒప్పుకోలా. పేదల కోసం ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టి అందరూ అన్న చేతితో పెట్టి అందరూ ఈరోజు తృప్తిగా భోంచేసిపోవాలని కోరుకుంటున్నాను. తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుపతి రుయా ఆసుపత్రి ముందు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్రులు ఇమాం, ఎంఎస్ఆర్, ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. అందులో భాగంగా నేడు ప్రవీణ్ రాయల్ జన్మదినం సందర్భంగా రుయా హాస్పిటల్ ముందు 2000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రవీణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నవీన్, బబ్లు, కార్తీక్, బెల్లా తదితరులు పాల్గొన్నారు. యువజన నేత, స్నేహపూర్వకమైనటువంటి బంధం కలిగిన పోనిశెట్టి ప్రవీణ్ రాయల్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ మిత్ర బృందము అందరం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. వాళ్ళ యొక్క జన్మదినాలు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనతి కాలంలోనే తిరుపతిలో అత్యధిక మంది ప్రేమాభిమానాన్ని
చూరుకున్నటువంటి నాయకుడు కోనిశెట్టి ప్రవీణ్ రాయల్. మా అన్న ప్రవీణ్ రాయల్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్న బర్త్డే సందర్భంగా తిరుపతిలో పలు చోట్ల 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం వచ్చిన అందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని మా అన్న ప్రవీణ్ అన్న తరపున ప్రవీణ్ అన్న మిత్ర బృందం కోరుకుంటుంది. మా బావ ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా రోయ్ హాస్పిటల్ దగ్గర 2000 మంది నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తున్నాం. దాని అంతటికీ ప్రవీణ్ రాయల్ తమ్ముళ్ళు దివాకర్, బబ్లు, బిల్లా, మన అందరూ వచ్చి కలిసికట్టుగా అన్నదానం చేసాం. తిరుపతిలో అభయక్షేత్రంలో కానిచ్చి అనాథలకి అందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా ప్రవీణ్ రాయల్ మా బావ సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నాం. మా బావకి మార్చి చేయడం చాలా సంతోషకరం. హ్యాపీ బర్త్డే బావ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది మనము ఈ ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా 2000 నుంచి 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం నిర్విరామంగా చేస్తున్నాము. మాకు మరింత మందికి అన్నదానం కార్యక్రమం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పందుల దొంగతనం చేసిన 5 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి నేరం కొరకు ఉపయోగించిన టాటా పికప్ వాహనం, ఒక 2 వీలర్ మరియు 52 పందులు, 1,71,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడించారు. పలమనేరు డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ అనంతపురంకు చెందిన 5 వ్యక్తులు గత 2 నెలలుగా గంగవరం మండలంలోని పత్తికొండ, కలగట్టూరు, రాజుపల్లి గ్రామంలోని పందుల ఫారంలో పగటిపూట రిక్కీ నిర్వహించి రాత్రిపూట ఫారంలోని పందులను దొంగతనం చేసి అనంతపురం చుట్టుపక్కల వాటిని అమ్ముతున్నారని ఫారం యజమానులు గంగవరం పోలీసులకు పందుల దొంగతనం జరుగుతున్నదని ఫిర్యాదు చేయగా పోలీసులు దొంగలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో కల్లుపల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా లగేజ్ వాహనాన్ని ఆపి అందులోని వ్యక్తులను వివరాలు అడగగా వారు సరైన సమాధానం ఇవ్వనందున వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పందులను దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకోవడంతో పందులను అమ్మిన 1,70,000 రూపాయలు, టాటా లగేజ్, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. మధ్యకాలంలో గంగవరం లిమిట్స్లో కొన్ని పందుల దొంగతనం అనేవి తరచుగా జరిగినాయి. ఒక 3 కేసులు రిపోర్ట్ అయినాయి గంగవరం, పంజాబ్ ఈ పోలీస్ స్టేషన్స్లో. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గ్యాంగ్ ఏదో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మా ఇన్స్పెక్టర్ గారు, ముఖ్యంగా ఐడి పార్టీ టీం వీళ్ళంతా వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ కనుక్కొని ఈ గ్యాంగ్ని ఒక 5 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళకి ఒక బ్యాచ్ అప్పుడే ఈ పందులు డిస్పోజ్ ఆఫ్ చేసి వెళ్తుంటే మీరు చూసారు వెనకాల ఈ వెహికల్ ఉంది. సో ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీంతోపాటు ఒక 2 వీలర్ కూడా ఉంటుంది. దాంట్లో ముందుగా వచ్చి రెక్కీ చేసుకోవడం, ఎక్కడ పిక్స్ అవి ఉన్నాయి చూసి మళ్ళీ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళకు ప్లాన్ ప్రకారంగా చేస్తుంటారు. సో దానిలో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు వాళ్ళు మొత్తం గ్యాంగ్ దొరికింది. వాళ్ళు అప్పుడే డిస్పోజ్ చేసి సుమారుగా ₹1,00,000 క్యాష్, వాళ్ళు అమ్మేసినటువంటి పందుల గురించి వాళ్ళు క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్తో పాటు స్లిప్ చేశారు. తర్వాత మిగతా మన పంజానీ కేసు కానీ, గంగవరంలో రిపోర్ట్ అయిన కేసు కానీ, దాని గురించి కూడా ఆల్రెడీ డిస్పోజ్ అయినటువంటి క్యాష్ని వాళ్ళను అందరినీ ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది. సో గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మూమెంట్స్ ఇక్కడ గంగవరం మూమెంట్స్ కానీ పలమనేరు ఈ సబ్ డివిజన్లో ఎక్కడున్నా వీళ్ళందరి మీద మనం షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. స్పెషల్లీ ఎవరైతే మా వాళ్ళంతా దీంట్లో యాక్టివ్గా పనిచేస్తారో ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని తెలిపారు. పొద్దున్నే స్వామివారిని దర్శించడం జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పాలన అనేది ఈ 40 రోజులు అయింది.
పాలన అనేది ఏ రకంగా మారింది, ఏ రకంగా కష్టపడుతుంది చూశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలానే మనం ఎవరికైతే మాటిచ్చామో పేదవాడికి అంది చెందాలని స్వామివారిని మొక్కుకొని అట్నే కాళాశ్రీశ్వర దయ వల్ల బాబా దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి. అట్లనే ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఫ్రీగా. అట్లనే అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి తిండి పెట్టే అవకాశం నాడు గవర్నమెంట్ దానికి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నెరవేర్చి ముందు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు ఆనందకరమైన పరిపాలన అందించేందుకు అన్ని రకాల శక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేసిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిసే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తరువాత వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తం చేశారు, సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. దానివల్ల రాష్ట్ర అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచ్ఛిలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా పేదల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను నెరవేర్చాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై 1 తారీఖున 7,000 రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర. దాదాపు 33,000 కోట్ల రూపాయల పైన ఇవాళ ప్రజలకి ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న 3 సంతకాలు ముఖ్యమంత్రి గారు 5 సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ హక్కు చట్టం, అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి మరి మా అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. చెప్పాలంటే తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య మరియు తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా వేలాది మంది పేద కులాల వారు పేదరికంలో నలిగిపోతున్నారని తెలిపారు. అటువంటి పేద ప్రజల కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, గాంధీ లాగా విప్లవకారులు పుట్టి పేద ప్రజల అభివృద్ధికై పాటుపడి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారని అన్నారు. ఈ దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు తినడానికి తిండి లేక, సంసారాన్ని గడపలేక, హస్త కష్టాలు పడుతూ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే
తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఒక వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఒక భగత్ సింగ్ లేక, అనేక మంది గాంధీ లేక, అనేక మంది మహానుభావులు ఈ దేశ ఉద్ధరణ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పాటుపడవలసిన అవసరం ఉంది. అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికై పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఎక్కడైతే అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని, అప్పుడు మాత్రమే ఈ సమాజం భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం వేదభూమి కర్మభూమి. ఈ భూమి లోపల ఈ వేదభూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను. అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్భవించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మత్స్య పశు సంవర్ధక డైరీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మత్స్య పశు సంవర్ధక డైరీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి స్వామివారి దర్శనం బాగా జరిగిందని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్కు సంబంధించి నీటికి సంబంధించి కేంద్రం నుంచి అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. आज तिरुपति बालाजी के बहुत ही अद्भुत दिव्य और लौकिक दर्शन हुए हैं. मैं प्रबंध तंत्र का धन्यवाद देना चाहूँगा. बालाजी सबके जीवन में सुख शांति और समृद्धि लेकर के आएँ, ऐसी बालाजी के चरणों में मैं प्रार्थना करता हूँ. नई अभी आंध्रा में एनडीए की सरकार बनी है, उसके प्रति भी शुभकामनाएं देना चाहूँगा कि आंध्र प्रदेश की महान जनता के लिए, कल्याण के लिए केंद्र और राज्य मिलकर के वेलफेयर के लिए अच्छा काम करेंगे, ऐसा मैं अपील करता हूँ. और मेरा विभाग जो फिशरीज है, डेयरी है, एनिमल हस्बेंड्री है और पंचायती राज है, उसका आंध्रा में बहुत स्कोप है. फिशरी के मामले में आंध्रा बहुत अच्छा कर रहा है और सेंट्रल गवर्नमेंट जो भी आंध्रा की महान जनता के कल्याण के लिए कर सकती है, मोदी जी के नेतृत्व में हम सब लोग उसको करने का प्रयास करेंगे. చంద్రగిరి కొటాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుతను స్థానికులు గుర్తించారు. చిరుత సంచార వీడియోతో ఎఫ్ఆర్ఓ మాధవికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బిసానత్తం వద్ద ఓ వ్యక్తి దూడను నోటితో కొరికి హతమార్చిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఒంటిపల్లికి చెందిన సుబ్రమణిని గ్రామస్తులు బంధించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. సుబ్రమణిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒంటిపల్లి ఏం నీ పేరు? సుబ్రమణి. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం చేయాలి, ఇట్లా వస్తున్నా వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు నా మీద ఇచ్చేసారే, అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నేను కొట్టలేదు కదా, దూడు నేను పట్టుకుంటాయి కదా, దూడు పట్టుకున్నా అట్లానే దూడు నేను చంపింది దూడు నేను చెప్పినట్టే కదా, నేను చెప్తే కదా
దూడు నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. షర్ట్ మీద మరకలు పేడ మరకలు అవి వెళ్ళే తప్ప నేను చెప్పలేదు. నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోసుకెట్టే అంతే. అంత తప్ప నాకు అంత వేరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి డిమాండ్ చేసిన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. మీడియాను దూషించిన ఏటు వైసీపీ నేత విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఛానల్స్ ప్రతినిధులతో జనం సైతం విప్పిన గళం. మీడియాకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. విజయసాయిరెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలని డిమాండ్. వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నాం వెల్లడించిన తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ. మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన జర్నలిస్టులు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.